సార్ నమస్తే అండి. సార్ డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఎలక్షన్స్ గట్టిగా ఇంకా 40 రోజులు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకని? ఈ దేశం గురించి ఆలోచించాడు కాబట్టి, సొంతంగా ఈ దేశం రాష్ట్రం బాగుపడాలని కోరుకునేవాడండి. మిగతా వాళ్ళు ఈ జనసేన, తెలుగుదేశం కూటమి గెలిస్తే ఈ రాష్ట్రం కొంతకాలం సుభిక్షంగా ఉంటుందండి. అది ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? ఈ 4 ఏళ్ళ ఆయన చేసింది ఏంటంటే ప్రజలకు తెలుసు. నేను ఒక్కడిని చెబితే ఉంది, నేనేమో ఆయన దగ్గర పథకాలు తీసుకోలేదు కాబట్టి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. తీసుకున్నాడు చేతి కరెక్ట్. అంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా ఒక అభిప్రాయం ఉంటది కదా. ఇప్పుడు ఆ పథకాలు అనేది సామాన్యులను బతికించేస్తాయంటారు. ఏం బతికిస్తాయి సార్? పొద్దునిస్తాం సాయంకాలం తీసుకోవడమే కదండి. పెద్ద ఉపయోగం లేదు సార్. వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ప్రజలకు అర్థం కావట్లా. సంవత్సరానికి ఇచ్చే 10,000కి జీవిత కాలం గడవదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు ఎవరు 10,000తో. అది కాదు ఆలోచించుకోవాల్సింది. మన పిల్లలు ఎంత చదువుకున్నారు, వాళ్ళకి వచ్చే అవకాశాలు, ఉద్యోగాలని చెప్పట్లా, వాళ్ళకున్న అవకాశాలు ఎట్లా ఉంటుంది అవి చూసుకోవాలి. ఈ పథకాలు కూడా మంచిదే. ఎవరికి ఇవ్వాలి? ముసలాళ్ళకి, ముతకాళ్ళకి, చదువుకునే వాళ్ళకి 2 ఫ్రీ ఉండాలి సార్. ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, 2 ఫ్రీ ఉండాలండి. మిగతా అన్నిటికీ ఛార్జ్ చేయాల్సిందే సార్, అంతే. అందరూ సన్నాసులే. ఎడ్యుకేషన్, హెల్త్ తప్పించి మీద ఏ ఫ్రీ ఇచ్చినా సన్నాసులే. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి ఎవరికి వాళ్ళు సభలు పెట్టుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో సిద్ధం సభ అంటా ఉన్నారు. జనసేన, టీడీపీ ఏమో నిన్న జెండా అంటూ కూడా బహిరంగ సభ పెట్టాయి. కాంగ్రెస్ పెడుతుంది, బీజేపీ పెడతా ఉంది. అన్ని సభలకి జనం వస్తా ఉన్నారు. మన వీటిలో వచ్చే సభలకు వచ్చే జనంలో ఏది రియల్ అనుకోవాలి, ఏది చూడడం వెళ్తున్నారేమో సార్. ఒక్కళ్ళతో ఎవరి అభిప్రాయం నాయకులు ఏం చెబుతారో తెలుసుకోవడానికి వెళ్తున్నారేమో. వెళ్తాం, తప్పు పడతానికి ఏమి లేదు అక్కడ. అందరూ అన్ని మీటింగ్లకు వెళ్ళాలి, తెలుసుకోవాలి, విజ్ఞత ప్రదర్శించాలి. అంటే ప్రతి పార్టీ కూడా విజయం మాదంటే మాదంటా చెప్పుకుంటారు సార్. రాజకీయం అంటే అది మేమే గొప్పలో చెప్పుకుంటారు. ఓటర్ బాక్స్ లో పడి మా మిషన్ లో సరిగ్గా పనిచేస్తే అప్పుడు కరెక్ట్ గా రిజల్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభల్లో నేను సంక్షేమం ఇచ్చాను, ప్రజలందరూ నా వైపు ఉన్నారని చెప్తా ఉన్నారు. నిన్న మనం జెండా సభలో చూస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూటమిని గెలిపించండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం? కూటమి గెలిస్తేనే బెటర్ సార్ రాష్ట్రానికి. సార్ అధికార పార్టీ అంటే సహజంగానే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి, వాడి వేడి అనేది కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విమర్శల స్థాయి మరో స్థాయికి చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారనే ప్రధానమైన ఆరోపణ వాళ్ళ మీద ఉంది. ఇటు చూస్తే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనేది అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏది వాస్తవం అనుకోవాలి మనం? అంటే ప్రతిపక్షాలకు ఎప్పుడు కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉంటారు. వీళ్ళు చేసే పనులు వీళ్ళు కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు విమర్శిస్తారు. ప్రతిపక్షాలు విమర్శకే గురి అవుతారు. వాళ్ళు చేయలేదు, ఏం చెందలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. కాకపోతే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏంటంటే వ్యక్తిగత విమర్శలు అనేది ఉండకూడదు. ఏ రాజకీయ నాయకుడైనా సరే వ్యక్తిగతంగా విమర్శలు అనేవి ఉండకూడదు. 3 పెళ్లిళ్ళని, అది అని, ఇది అని, ఇవన్నీ కూడా ఉండకూడదు. విమర్శలు ఉండకూడదు. మీ పార్టీ పరంగా విమర్శించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు అనేది జరగకూడదు. మరి ఏంటంటారు ఇప్పుడు ఈ వ్యక్తిగత విమర్శలు ఒకవైపు, ప్రతిపక్షాలు ఏమో వైసీపీ మీద చేస్తున్న విమర్శలు ఒకవైపు, ఈ ఎలక్షన్ లో ఎటువైపు దారి తీస్తుంది అంటారు? ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని? ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి చూసారా, పేదల పథకాలు బాగా అమలు పరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ పనికిరావు అంటారు ప్రతిపక్షాలు. ఈ యొక్క పేదలకి పంపిణీ చేసేటటువంటి పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం ముందంజలో ఉంటారని నా ఆశ. కాదు, రాష్ట్రం ముందుకెళ్ళాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చాలా అసలు రాజధాని అనేది ఎక్కడ లేదు, మనకు లేదు. రాజధాని అనేది ఎక్కడ అనుకోవాలి మనం? రాజధాని కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు చంద్రబాబు గారి హయాంలో మేం చేస్తా ఉన్నారు, వీళ్ళ హయాంలో మేం చేస్తా ఉన్నారు, ఎవరూ చేయలే. అది తర్వాత మనకి స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, వైఎస్ఆర్ ఏంటి, అదేంటంటే మన చిరకాల వాంఛది, ఆంధ్రుల వాంఛది. అటువంటి దాన్ని నిర్లక్ష్యం చేసి
అది మోడీకి దాసోహం చేస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఎలక్షన్ లో ప్రజలు అభివృద్ధి చూసి ఓటేస్తారంటారు, లేకపోతే ఈ పథకాలను చూసి ఓటేస్తారంటారు? అభివృద్ధి ముందు అభివృద్ధి కావాలి సార్, అభివృద్ధి తర్వాతే పథకాలు. అది సో ఈ పొత్తు గురించి మీ అభిప్రాయం ఏంటి జనసేన? పొత్తు జనసేన తెలుగుదేశం పొత్తు ఉండటం చాలా అవసరం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ జనసేన నాయకుడు చాలా లొంగిపోయాడు. అటువంటిది 24 సీట్లు ఏంటండి వీడికి? ఎందుకు అడుక్కోవటం? అడుక్కోవటం ఏంటి సార్? శాసించే శక్తి ఇది ఉంది నీకు. లేకపోతే తెలంగాణలో అయినా నువ్వు లేకపోతే సపోర్టు తెలంగాణలో ఎలా ఉందో నీ భారత తెలుగుదేశం, ఆ విధంగా ఆంధ్రాలో అంతే. అంటే వాస్తవంగా జనసేనకి శాసించే శక్తి ఉందంటారు, ఎందుకంటే ఓటు బ్యాంక్ పెరిగింది అంటున్నారు కానీ గత ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదన్న ఇదైతే మూట కట్టుకున్న పరిస్థితి. పెరిగింది, ఓటు బ్యాంక్ పెరిగింది సార్. కానీ ఇంకా ఏముంది? ఇంకొక 20 సీట్లు నువ్వు భిక్షమెత్తుకోవటం ఏంటి? నువ్వు ఇంకో 20 సీట్లు అయితే మా బోటు వాళ్ళు కూడా తృప్తిగా ఉంటుందిగా. ఇప్పుడు మేము దాని మీద ఆధారపడి ఉన్నాం, జనసేన మీద. కొత్తగా వస్తే ఆయన కూడా ఏం చేస్తాడని. నువ్వేం లొంగిపోయావు? అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, దానికోసం తగ్గడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాను. మరీ అంత లొంగి ఉండాలా? మరీ అంత లొంగి ఉండాలి సార్. సో ఆయన నిన్న సభలో కూడా చాలా క్లారిటీగా ఇచ్చాడు. అందుకనే నీతో నడిచేవాళ్ళు 100కి ఇప్పుడు 75% తగ్గిపోయారు. 24తో. సో జనసేన తీసుకున్న నిర్ణయం తప్పంటారు అయితే? నా ఉద్దేశంలో తప్పు ఆయన తీసుకున్న నిర్ణయం. ఏమండి ఆయన ఉన్నారు హరిరామ జోగయ్య గారు, ఆయన 95 ఏళ్ళు ఆయన ఎందుకు గోల్ చేస్తున్నాడు, మొత్తుకుంటున్నాడు ఎందుకు? వాస్తవం చూద్దాం సార్, 2019లో మీరందరూ ఊహించిన విధంగానే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా వెళ్ళారు. ఒక్క సీటు, అది కూడా అక్కడ ఆయన ఉన్న చరిష్మతో ఆయన గెలిచారు. తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ నుంచిన 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. అలాంటివి పార్టీ, అలాంటి వ్యక్తి మళ్ళీ 170 స్థానాల్లో పోటీ చేయడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి సార్? మరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి తెలుగుదేశం ఉంది. 23 సీట్లకు పరిమితం ఎందుకయ్యారు సార్? అట్లాగే ఆయన గెలవలేదు. ఈసారి ఏమన్నా 10 సీట్లు వస్తాయేమో. నీ వ్యక్తిగతంగా నీ దమ్ము ఉన్నవాడు అని చెబుతున్నావుగా, ఇలా పీక్కుంటావు, అవన్నీ ఎందుకు? అంటే ఇప్పుడు తెలుగుదేశం అంటే స్టార్టింగ్ నుంచి అధికారంలోకి వచ్చిన పార్టీ. వచ్చింది. నేను స్టెప్ వైజ్ గా ఎదుగుతున్నాం కానీ ఒకేసారి ఎన్ని వచ్చి పడిపోవాలని నేను కోరుకోవట్లేదు అనేది పవన్ కళ్యాణ్. 10 సంవత్సరాలు నువ్వేం ఎదిగావండి? 10 సంవత్సరాలు ఆయన ఏం ఎదిగాడు? అంటే ఆయన ఎదగకుండానే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఆయనకి ఆ స్థాయి ఉంది, శాసించే స్థాయి ఉందని మీరే చెప్తున్నారు. ఎదగకుండా ఆ స్థాయి ఎలా వచ్చిందంటారు? అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు తప్ప మొట్టమొదటి ఏమండి, ఇప్పుడు బాబు పుట్టగానే ఒకసారి కలిపి ముద్ద పెట్టరు కదా. పాలు తాగిన తర్వాత వయసు వచ్చిన తర్వాత ఆయన ఆలోచన చాలా తప్పు ఆలోచన. దాసోహం చేయకూడదు. ఈ దాసోహం చేస్తే ఎట్లా ఉండాలి? ఇంకొక 20 సీట్లు అడుగు, నీకు ఉంది కదా, నీకు ఇస్తారు కదా. అది ఇప్పుడు 24 స్థానాల్లో ఆయన అభ్యర్థులను పెట్టారు. మరి ఆ 24 స్థానాల్లో ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? గెలిచే అవకాశం అంటే గెలిచే అవకాశం కూడా తక్కువ అండి ఆయనది. అది ఎందుకని అంటారంటే మాకు చాలా విరక్తి పుట్టింది ఆయన మీద. ఏమండి 50 సీట్లు వస్తే 40 సీట్లన్నా గెలవచ్చు, లేదా 30 అయినా గెలవచ్చు. నీకు 25 ఇస్తే 5 కూడా గెలవగా ఉంటుంది. ఇవ్వడం నిన్న చెప్పాడుగా సార్, నిన్న చెప్పాడుగా 3 పార్లమెంటు నాకు 24 ఏదో ఇంకోటి ఏదో పంచాక్షర ఏదో చెప్పాడు. ఏంటది? ఏదో అక్షరాలు 24 అక్షరాలు అని విన్నాం ఆయన మీటింగ్, చంద్రబాబు గారి మీటింగ్. సో ఏమంటారు ఇప్పుడు ఈ పొత్తు అనేది వికసించదు అంటారు ఈ ఎన్నికల్లో? వికసించదు కానీ ఇతను ఈ వైఎస్ఆర్ పార్టీకి ధీటైంది. వీళ్ళిద్దరు కలిసినా ఇంకోటి కలిసింది ధీటైంది కాదు. అది నా వ్యక్తిగతంగా. కాంగ్రెస్ పార్టీ నేనేం పిచ్చ కాంగ్రెస్ పార్టీ. నేను షర్మిలా గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పుంజుకుంది సార్. ఆమె వచ్చిన తర్వాత అది అంటే ఇప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. చాలా తప్పది. తప్పు. ఆవిడ విమర్శ చేసిన రాజకీయంగా చేస్తా ఉన్నారు. అవును. వీళ్ళేమో ఆవిడ వ్యక్తిగతంగా. అవును.
ఏంటి అసలు ఈ రాజకీయాలు ఎంతవరకు correct? చాలా చాలా తప్పు అండి. వ్యక్తిగత విమర్శలు అనేది చాలా తప్పు. ఆవిడ పార్టీ పరంగా విమర్శిస్తుంది తప్ప ఉమ్, వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాల. ఉమ్. అది మరి ఇప్పుడు అది జగన్ ప్రభావం చూపదంటారా వైఎస్ఆర్సీపీ ఆమె ప్రభావం పెద్దగా ఉండదు సార్. ఆమె ప్రభావం ఉండదు.